ఓం శ్రీ సాయినాథాయ నమః. తాత్యా కుమారుడు: బాబా, నేను మధ్యలో పారాయణను ఆపితే నాకు పాపం కలుగుతుంది, కాబట్టి నేను ఆ పని చేయను. సాయిబాబా తర్కట్ భార్యతో: అమ్మ, నీ బిడ్డ యొక్క సంపూర్ణ బాధ్యతలు నేను వహించాలి. తర్కట్ భార్య: బాబా, మరి మా అందరి సంపూర్ణ బాధ్యతలు నీవే చూడాలి. తల్లి కొడుకు ఇద్దరూ బాబా పాదములపై పడి మొక్కారు. అప్పుడు కొందరు అక్కడకు వచ్చారు. సాయిబాబా వచ్చిన వారితో: నా భక్తులను గురించి నేను జాగ్రత్త పడాలి. నా భక్తుడు ఎక్కడైనా కూలుతుంటే నా 4 చేతులు చాచి వాడిని లేవనెత్తి ఆదుకోవాలి. నా వాడిని ఆపదల బారిన పడనివ్వను, చెడనివ్వను. కుమారుడు: బాబా, ఇప్పుడే నేను దేవుడిని కాను, పేద ఫకీరును అన్నావు. దైవానివి కాకుంటే నువ్వు 4 చేతులు ఎలా కలిగి ఉన్నావు? బాబా సమాధానం చెప్పక చిరునవ్వు నవ్వి తర్కట్ కుమారుడిని ప్రేమతో, అంగీకార సూచకంగా కటాక్ష దృష్టితో చూశారు. నేను మీ సేవకుడిని. భక్తులు: బాబా, జిజ్జి నాకే నీవు ఒక మానవ మాతృడవనియు అంటున్నాడు. సాయిబాబా: అతను పలికినది నిజం, కానీ భక్తులైన మీరు అలా అనరాదు. మీ సకలాభీష్టములను నా వలన మీరు పొందవచ్చు. సాయిబాబా తన భక్తులతో: నేను మీ సేవకుడిని, మీకు రుణపడ్డాను. మీ దర్శన భాగ్యం వల్ల పవిత్రుడనయ్యాను. మీ పాద సందర్శనా భాగ్యం నాకు కల్పించుట మీ కరుణా విశేషం. మీ పాదధూళిని నేను. ఒకసారి రెవెన్యూ కమిషనర్ మరికొందరు రాజకీయోద్యోగులతోనూ కలిసి బాబా దర్శనమునకై వచ్చాడు. ఆ సందర్భంలో సాయిబాబా: చూడ్డానికి నాలో ఏముంది? సామాన్యకర చరణద్వయవాలు కల ఒక పేద ఫకీరును నేను. శ్రీ సాయినాథాయ నమః. జరిగేది మన మంచికే. శ్రీ సాయిబాబా చర్యలు అగోచరం, అంతుబట్టనివి. వివిధ సందర్భాల్లో ఆయా భక్తుల అనుభవాలివి. 4 రోజుల్లో కుమారుడిని కోల్పోతున్న జిపి బెండ్రేతోని బాబా ఇలా అన్నారు: బాబా, వెళ్ళు, బూటీని 10 రూపాయలు దక్షిణ అడుగు. బెండ్రే బూటీ దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో బూటీ అప్పుడే మృతి చెందిన తన గుమ్మస్తాను భూస్థాపితం చెయ్యటానికి ప్రశాంతంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. దీంతో వెనక్కి తిరిగి వచ్చేశాడు. బాబా బెండ్రేతో: మిక్కిలి విచారకరమైన విషయం ఆపాదించాను. భయపడకు, ధైర్యంగా ఉండు, పొమ్ము, తబ్బిబ్బు కావద్దు. ఆ తర్వాత 2 రోజులకు బెండ్రే కుమారుడు మరణించాడు. కానీ ముందు రోజుల్లో జరిగిన అనుభవములతోని అతడు కుమారుని మృతి పట్ల శోక నిమగ్నుడు కాలేదు. జరిగినదేదో మేలుకే జరిగింది. ఒకసారి వడదెబ్బ తగిలి మృతి చెందిన బాలుడిని బాబా బ్రతికించాడు. ఇది జరిగిన కొంతకాలం తరువాత ఒక మహిళ పాము కాటుకు గురైన తన కుమారుడిని రక్షించమనియు ఊది ప్రసాదించమనియు బాబాను ప్రార్థించింది. బాబా ఊది ప్రసాదించలేదు. ఆ బాలుడు మరణించాడు. దీనితోని ఆ మహిళ మళ్ళీ బాబా వద్దకు వచ్చి పెద్దపెట్టున విలపించసాగింది. హరిసీతారాం దీక్షిత్: బాబా, ఆమె విలాపం హృదయ విదారకరంగా ఉంది. నా గురించైనా, నా కోసం ఆ మృతి చెందిన బాలుడిని బ్రతికించు బాబా. బాబా: బావ్, ఈ విషయంలో నువ్వు జోక్యం చేసుకోవద్దు. ఏం జరిగినదో అది మేలుకే జరిగింది. బాలుడు కొత్త తనువున ప్రవేశించాడు. అతడు నువ్వు చూస్తున్న తనువున చెయ్యజాలని గొప్ప గొప్ప పనుల్ని నూతన తనువున చేస్తాడు. నేనతనిని ఈ తనువులోకి ఆకర్షించితినా, ఆ తనువు మృతి చెందుతుంది. ఈ తనువు వినర్జీవితమవుతుంది. నీకోసం నేను ఈ పని చేస్తాను, కానీ దాని పర్యవసానం ఆలోచించావా? దాని బాధ్యత విషయమై నీకేమైనా యోచన ఉందా? ఆ బాధ్యత వహించటానికి నువ్వు సిద్ధపడతావా? బాబా బోధతో హరిసీతారాం దీక్షిత్ తన కోరిక విషయమై పట్టు విడిచాడు. నయం కానప్పుడు మరణమే మేలు. 1913లోని ఎస్బి మోహిలే కుమార్తెకు పై పెదవి చీలి ఉండేది. దాన్ని నయం చేయడం డాక్టర్లకు సాధ్యం కాలేదు.
దీంతో కుమార్తెను తీసుకొని మహిళే బాబా వద్దకు వెళ్ళాడు. బాబా, నీవెందుకు వచ్చావో నాకు తెలుసు. నేను ఈ బిడ్డకు నయం చేయగలను, కానీ ప్రయోజనం లేదు. ఈ బిడ్డ దైవ సంపద కలది. ఈ బిడ్డ ఆయు ప్రమాణం మిక్కిలి స్వల్పం. రాబోవు మాఘశుద్ధ చతుర్దశి నాడు మార్చి 1914 ఈమె తనువు విడుస్తుంది. నీవు ఆ రోజు ఇంట్లో ఉండక ఆఫీసుకు వెళ్తే కనుక నువ్వు తిరిగి వచ్చేసరికి బిడ్డ చనిపోయి ఉంటుంది. బాబా చెప్పినట్లే మార్చిలోని ఒకరోజు బాలిక మృతి చెందింది. మోహిలే ఆ సమయంలో ఆఫీసులో ఉన్నాడు. ఏమి జరిగిందో అది మన మంచికే. నిగోజీ పటేల్ భార్య ప్లేగు వ్యాధి సోకి అపాయకర స్థితిలో ఉంది. ఆ రాత్రి బాబా భగత్ మహల్సాపతితోని చావడిలోని ఉన్నారు. బాబా, భగత్, ఈ రాత్రి నిద్రించకు, మేల్కొని కనిపెట్టుకొని ఉండు. నేను ఈరోజు దైవాన్ని స్మరించాలి. ఆ కఠిన రోహిల్లా మృత్యువు ప్లేగు ఆ మహిళను చంపగోరుచున్నది. నేను అల్లాను ప్రార్థిస్తున్నాను. బాబా ప్రార్థనకు అంతరాయము భంగం కలగకుండా మహిల్సాపతి జాగ్రత్త వహించాడు. కానీ ఆ రాత్రి నివాస్ మామల్తదారు తన సేవకులతోనే వచ్చాడు. ఆ సేవకులు ఆర్భాటం చూస్తూ మామల్తదారుకి బాబా దర్శనం కావాలనియూ బిగ్గరగా అరవసాగారు. మహల్సాపతితోని వారి సంభాషణ, మహల్సాపతి ఊది తీసివ్వటము, ఇవన్నీ బాబా ధ్యాననిష్టకు భంగం కలిగించాయి. బాబా కోపించి మహల్సాపతి పైన వస్త్రాన్ని విసిరికొట్టారు. బాబా కోపంతో వారిని దూషించిన తరువాత, ఓయి భగత్, నీవొక కుటుంబానికి తండ్రివేనా? నిగోజీ గ్రామంలోని ఏం జరుగుతుందో నీవు గుర్తించుటలేదు. పటేల్ భార్యకు ప్లేగు తగిలిన విషయము, అట్టి పరిస్థితుల్లో జనులను ఎలా రానిచ్చావు? కానీదేదో కానిమ్ము. ఏమి జరిగిందో అది మన మంచికే. ఆ రాత్రి పటేల్ భార్య మృతి చెందింది. బాబా, ఇరువురు బిడ్డలను కోల్పోయి ఒక కుమారుడికి జబ్బుగా ఉన్నప్పుడు వచ్చిన దామోదర్ బి రాంపూర్కర్తోని నువ్వెందుకు భయపడుతున్నావు? గతించిన వారు గతించారు. ఉన్నవారితో తృప్తి పొందు. భయపడకు. నీ వెంట నేను లేనా? ఇంకేమి? బాబా, కుమార్తె మరణించిన సమయంలోని హరిసీతారాం దీక్షిత్తోని ఆధ్యాత్మ రామాయణంలోని శ్రీరాముడు మండోదరిని ఓదార్చే ఘట్టం చదువు. మృత్యుముఖం నుంచి బాలుడికి రక్షణ. 1917 మే జూన్ మధ్యలో ఒక బొంబాయి మహిళ, ఆమె చిన్న కుమారుడు బాబా ఎదుట మధ్యాహ్న హారతి సమయంలోని కూర్చున్నారు. బాబా బాలునితో, నీవు సరిగా మధ్యాహ్నం 2 గంటలకు ఇక్కడకు రావాలి. బాలుడు, అలాగే బాబా. సరిగా మధ్యాహ్నం 2 గంటలకు బాలుడు ద్వారకామాయి మసీదుకు వచ్చాడు. బాబా, బిడ్డ ఇక్కడకు రమ్ము. ఈ చావడపై నా పాదాల దగ్గర కూర్చో. నా పాదాలు ఒత్తుతూ నేను చెప్పే వరకు వాటిని విడువకు. ఆ బాలుడు బాబా పాదాలు ఒత్తసాగాడు. మధ్యాహ్నం 3 గంటలకు వెంట్రుకలు విరబోసుకొని మల్లెమైన ముఖము, బయటకు వేలాడే పొడవైన నాల్కతోని ఒక భయంకరమైన స్త్రీ రూపం ప్రహరీ గోడకు దూకి కుక్క నడకను అనుకరిస్తూ ఆ బాలుడిని సమీపించి ఇలా అంది. ఆమె, ఈ బాలుడు నాకు కావాలి. బాబా, నేను ఇవ్వను. ఆమె, నాకు కావలసింది ఆ బాలుడే. ఆమె ఆ బాలుడిని పట్టుకొని లాగింది. బాబా లేచి కోపోద్రిక్తుడై బాలుడిని ఒక చేత పట్టుకొని ఒక వికట రూపిణి ఉదరంపై ఒక తన్ను తన్నాడు. ఆమె పెద్దగా అరుస్తూ పారిపోయింది. బాబా, బిడ్డ, నీవు గమనించలేదా? ఆ వచ్చిన స్త్రీ నీకు తెలుసా? అహో, ఆమె నిన్ను ఇవ్వమని కోరుతోంది, కానీ నేనెలా ఇవ్వగలను? నేను నిరాకరించాను. బాలుడు, ఇదంతా జరుగుతుండగా కుక్కిరిమిక్కిరిలాడక మౌనంగా కూర్చుంటిని. నేనంతా చూశాను, కానీ నా దేహం మొద్దుబారిపోయింది. ఆ వికట స్త్రీ రూపం కలరాదేవత అని బాబా తెలిపారు. మర్నాడు ఉదయం ఆ బాలుడిని, తల్లిని తిరిగి బొంబాయికి వెళ్ళమనియు బాబా ఆజ్ఞాపించారు. వారు వెళ్ళిన వెంటనే షిరిడీలో కలరా వ్యాధి విజృంభించింది. శ్రీ సాయినాథాయ నమః. నా హృదయంలో నీ బిడ్డ నా హృదయంలోని
ఎంబి రేగే 1914లోని గర్భవతి అయిన తన భార్యతోని కలిసి బాబాను దర్శించుకున్నాడు. అప్పుడు బాబా, నా బహుమతులలోని ఒకటి మీ దగ్గర ఉంది అన్నారు. కొంతకాలానికి బిడ్డ జన్మించాక ఆ బిడ్డను తీసుకుని మళ్ళీ వారు బాబా దగ్గరకు వెళ్ళారు. బాబా రేగేతో, ఈ బిడ్డ నావాడో నీవాడా? రేగే సతి, బాబా నీవాడే. బాబా, సరే నీ దగ్గర ఉంచు. 18 నెలల తర్వాత ఆ బిడ్డ ప్రాణాపాయంలోని పడింది. ఈ బిడ్డను స్వీకరించి నీ పాదాల వద్ద ఆత్మశాంతి ప్రసాదించు. ఈ బిడ్డ యొక్క శేషించిన కర్మము నన్ను అనుభవింపనిమ్ము అని రేగే బాబాను ప్రార్థించాడు. అంతటా ఆ బిడ్డ చిరునగవు మోముతో బ్రహ్మరంధ్రం మార్గమున ప్రాణాలు విడిచింది. రేగే కొంతకాలం తరువాత షిరిడీకి వెళ్ళాడు. బాబా అక్కడి భక్తులతోని, ఆ బిడ్డ నాది, ఇతడు రేగే ఆ బిడ్డను కాపాడమనియు బిడ్డను నీ దగ్గర ఉంచుకో, ఆ కర్మము నేను అనుభవిస్తాను అన్నాడు. నేను ఆ బిడ్డను తీసుకుని హృదయంలోని ఉంచుకొన్నాను. అక్కడ బిడ్డ శాశ్వతంగా ఉంటాడు. తాత్కాలికంగా దృష్టిని ప్రసాదించుట. బాన్సీను నుంచి ఒక మహిళ బాబా వద్దకు వచ్చింది. ఆమె అంధురాలు. బాబా, ఈ నేత్రాలతోని నిన్ను చూడాలని నా కోరిక అంది. వెంటనే ఆమె బాబాను చూడగలిగింది. ఆమె వెలుపలకు వెళ్ళగా యథాప్రకారం ఆమెకు అంధత్వం ప్రాప్తించింది. శ్రీ సాయినాథాయ నమః.